నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం విజయారెడ్డి గారి కేసుకి సంబంధించి. నమస్తే సార్. నమస్తే. సార్, విజయారెడ్డి ఆవిడ లాస్ట్ కాల్ వాళ్ళ మదర్ తోనే మాట్లాడారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. పోలీసుల విచారణలో కూడా అదే వచ్చింది అని. సో అంటే ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉన్నదా కాల్ డేటాస్ కి సంబంధించి, అలాగే వాట్సాప్స్ కి సంబంధించి? మరి వాళ్ళ మదర్ ఏం మాట్లాడారు, అసలు ఏమై ఉండొచ్చు సార్? దట్టు వాళ్ళ బ్రదర్ ని కూడా విచారించే అవకాశం ఉంది అని ఒక వార్త ఏంటంటే వాళ్ళ బ్రదర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ఒక వార్త వైరల్ అవుతుంది. అట్లాగే వాళ్ళ హస్బెండ్ ని కూడా, అంటే మామూలుగా హస్బెండ్ 11 రోజులు అయినాక నేను వస్తానని చెప్పాడని, అట్లా కాదు ఇప్పుడే రావాలని చెప్పారని పోలీసులు చెప్తున్నారు. ఆల్రెడీ ఒక రౌండ్ ఇంటికి వెళ్ళి విచారించారు. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తే వీళ్ళ అధీనంలో ఉంటే వేరే రకంగా వాళ్ళతో మాట్లాడే అవకాశాలు ఉంటాయని చెప్పి పోలీస్ స్టేషన్ కి వాళ్ళని పిలిపిస్తున్నారు అని చెప్తున్నారు. అలాగే వాళ్ళ బ్రదర్ ని కూడా పిలిపించారని వార్త వస్తుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు ఈ మెయిన్ ఏంటంటే ఫోన్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్, ఇంకా కంప్లీట్ గా రాలేదు కానీ ఫోన్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ పోలీసులకు అందినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అందులో చివరి కాల్స్ ఎవరితో మాట్లాడారు, ఎందుకంటే ఆమె ఇంటి నుంచి బయలుదేరడానికి చనిపోవడానికి మధ్య దాదాపు 6 గంటల పైన టైం ఉంది. 6 గంటలకి, ఈవినింగ్ 6 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరింది. ఆ తర్వాత ముందుగా కొడుకు చదువుతున్న హాస్టల్కి వెళ్ళి అక్కడ నుంచి కొడుకుని పికప్ చేసుకుంది. ఆ తర్వాత కూతురు దగ్గరికి వచ్చి కూతుర్ని పికప్ చేసుకుంది. చేసుకున్నప్పుడు కూడా ఎందుకంటే కూతుర్ని 29వ తేదీ 27వ తేదీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ 29 తనే దింపింది హాస్టల్లో. మళ్ళీ 30 అంటే 24 గంటల్లో మళ్ళీ వెళ్ళి పిలిచినప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి, ఎందుకు నిన్ననే కదా తీసుకొచ్చారు, మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఎవరో చనిపోయినారని చెప్పింది, తీసుకొచ్చింది. అక్కడి నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చింది. అక్కడ కారు పెట్టి కారు కీస్ ఈ అబ్బాయి జోబులో పెట్టింది. ఈ లేఖ ఎప్పుడు రాసింది అనేది కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈమె కారణాలు తెలియజేయడానికి పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన లోకోమోటివ్ డ్రైవర్ని, అంటే చివరి క్షణాలు ఎలా ఉన్నాయి, అట్లాగే దాదాపు 100 CCTVని ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి హాస్టల్ దగ్గర నుంచి అన్ని మొత్తం ట్రాక్ చేయడానికి 100 CCTVల ఫుటేజ్ని కూడా మొత్తం పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఈమె రైల్వే స్టేషన్ నుంచి ఇద్దరికి కాల్ చేసినట్టుగా పోలీసులు ఇప్పుడు వచ్చింది. అందులో ఫస్ట్ కాలు బ్రదర్ అన్న చిరంజీవి రెడ్డికి పోయింది. దాని తర్వాత రెండో కాలు, అంటే చివరి కాలు తల్లికి చేసింది. సో తల్లికి చేసినప్పుడు తల్లికి చెప్పిందా లేదా అంటే తల్లి ఏం చెప్తుందంటే, లేదు నేను ఒక ఫంక్షన్కి వచ్చాను అనేది చెప్తుంది అనేది ఇప్పుడు పోలీసులకు అనుమానం. తల్లి మామూలుగా అయితే తల్లి బయలుదేరేటప్పుడు ఏం చెప్పింది, ఆఫీస్కి వెళ్తున్నాను, మామూలుగా అయితే రెగ్యులర్ క్యాబ్లు వెళ్తుంది, క్యాబ్ కాకుండా ఈరోజు కారు ఎందుకు తీసుకొని వెళ్తున్నాం అంటే, నేను లేట్ అవుతుంది, ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్లో లేట్ అవుతుంది నాకు ఈరోజు అని చెప్పింది. మళ్ళీ ఫోన్ ఎందుకు చేసింది తల్లికి అంటే, చనిపోయే ముందు తల్లికి లేకపోతే బ్రదర్కి ఎందుకు ఫోన్లు చేయాల్సి వచ్చింది, ఏం మాట్లాడింది అనేది ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈమె ఆత్మహత్య చేసుకోవాలని ఎప్పుడు నిర్ధారించుకుంది అనేది ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. 29th కూతుర్ని దింపింది కాబట్టి మళ్ళీ 30th తీసుకురావాలని ముందుగా కానీ ప్లాన్ ఉంటే ఆత్మహత్యకి, కూతుర్ని అసలు 29th తీసుకెళ్లేది కాదు. అంటే ఇక్కడ ఒక వెర్షన్ ఏంటంటే, బర్త్డే రోజే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది అనేది ఒక వెర్షన్. సో అట్లా ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుంది, ముందే బర్త్డే అనేది తెలుసు ఆమెకి, ముందే తీసుకొని ఉండాలి కదా. ముందే తీసుకుంటే కూతుర్ని ఎందుకు డ్రాప్ చేసింది అన్నప్పుడు పిల్లల్ని చంపే ఆలోచన ముందు లేకపోయి ఉండొచ్చు. 30th ఆమె కలిగి ఉండొచ్చు. అంటే నేను చనిపోయిన పిల్లలు ఎందుకని ఫస్ట్ లో తను ఒకటే చనిపోదామని అనుకొని ఉండొచ్చు. ఈ పాపని అందుకే వదిలేసింది అక్కడ. దాని తర్వాత 30th ఆమెకి పిల్లల్ని కూడా మనతో తీసుకెళ్ళిపోదాం అని నిర్ణయించుకోండొచ్చు. సో ఇదంతా ప్లానింగ్ జరిగింది అనేది చూస్తున్నారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసినా కూడా విపరీతంగా తిరుగుతున్నారు. అవును, ఒక చోట కుదురుగా ఉండట్లేదు. మనకే డౌట్ వస్తుంది అసలు ఎందుకు తిరుగుతున్నారు ఇలాగా, అటు ఇటు తిరుగుతున్నారు. ఎక్కడ మళ్ళీ గట్టిగా ఆర్గ్యుమెంట్లు వాళ్ళ మధ్య గొడవలు ఉన్నట్టుగా ఏమీ కనబడలేదు.
సో అక్కడ వరకు చెప్పలేదా అంటే ట్రాక్ లో దిగినాక కూడా వాళ్ళు కూలికి వెళ్తున్నారు, ట్రాక్ లో అవును, కూడా చక్కగా నడుచుకొని పోతున్నారు చక్కగా నడుచుకుంటూ దాటుకుంటా. వెళ్తున్నారు. అక్కడ స్టేషన్ లో కూడా ట్రైన్ ఇటు అటు ట్రైన్లు వెళ్తుంటే వీళ్ళు చూస్తున్నారు. అంటే అంటే అప్పుడు చనిపోవాలన్నా వాళ్ళ పిల్లలకి భయం వేస్తుంది కదా. ఇప్పుడు అదే అవును. వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. పిల్లలు చాలా యాక్టివ్ కదా, వాళ్ళు చిన్నపిల్లలు కాదు, వాళ్ళు ఎందుకు ఈమె చనిపోదాం అంటే సైలెంట్ గా వెళ్తారా ఎవరైనా? అదే చీకట్లో అర్ధరాత్రి సార్, చీకటి ఎవరికైనా ఇదిగా భయం ఉంది, ఉంటుంది. అలా వెళ్ళిపోతారా? అంటే ఆమె వాళ్ళని ఏం చేసి మాయ చేసిందా లేకపోతే ఏమన్నా చెప్పిందా? చెప్తే కూడా కనీసం మినిమం రియాక్షన్ అయితే ఉంటది. ఆడ విజువల్స్ లో స్టూడెంట్స్ లాగా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళు ఉమ్. వెళ్తుంటే. ఒక దాదాపు 10 మంది పిల్లలు వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు అక్కడ. సో అట్లాంటప్పుడు వాళ్ళతో అయినా వీళ్ళు అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు కదా. వాళ్ళని చూసైనా ఆ అనిపిస్తుంది కదా అన్న వీళ్ళని. మా అమ్మ అట్లా అంటుంది ఆ, అనేది ఏదో ఒకటి ఏదో చేసేవాళ్ళు ఒకటి. కదా. అంటే అప్పటికి కూడా వాళ్ళకి ఎవరి వరకు తెలియదా లేకపోతే వాళ్ళని ఏమన్నా మైల్డ్ మొత్తిచ్చిందా? ఉమ్. ఇలాగంతా కూడా పోలీసులు చూస్తున్నారు. దాని తర్వాత లోకోమోటివ్ పైలట్ మీద కూడా అంటే అతనేమో ఒక వ్యక్తి అని చెప్పాడని అవును. చెప్తున్నారు. మామూలుగా ముగ్గురు హగ్ చేసుకున్నప్పుడు ఆ లైట్ పడుతుంది, ఈమె రెడ్ శారీ కట్టుకుని రెడ్ రెడ్ డ్రెస్. డ్రెస్ ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ముగ్గురని తెలియదా అంటే లోకోమోటివ్ పైలట్ ఏమంటుంది, నాకు ఆ కంగారులో ఏం తెలియదు, సడన్ గా చూస్తే ట్రాక్ మీద మనిషి ఉన్నట్టే కనబడ్డారు, వాళ్ళు ముగ్గురు గట్టిగా హత్తుకోవడం వల్ల ఒకరే ఒకళ్ళలాగా అనుకున్నాను కనిపించారు. అని చెప్తున్నారు. అలాగే ఫస్ట్ వాళ్ళ బాడీలు చూసిన రైల్వే ఉద్యోగి కూడా ఘటకేశ్వర స్టేషన్ లో పనిచేసే ఉద్యోగికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అతను వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దాదాపు 1 o'clock అయింది, 3 కిలోమీటర్లు నడుచుకొని వెళ్లాల్సి వచ్చింది అతను. వెళ్ళినాక చూస్తే బాడీలు పడున్నాయి, కుక్కలు ఉన్నాయి ఫస్ట్ అతనికి లైట్ వెలుగులో కుక్కలు కనబడ్డాయి. ఆ కుక్కలు రౌండ్ అప్ చేస్తున్నాయి, దాంతో కుక్కల్ని తరిమి ఇతను చూసినప్పుడు ఇతను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఇట్లా ఒక మహిళ ఉంది, ఇంకొక పాప ఉంది, ఇంకొక అతను మేల్ పర్సన్ ఉన్నాడు, అతన్ని హస్బెండ్ అనుకున్నారు అదే first. అదే, అవును, పెద్దగా ఉన్నాడు కదా ఆ, బాబు. ఆ, అంటే తల అవును. ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది అది. ఉమ్. అందువల్ల ఫేస్ కనబడలే, అవును. బాడీ చూస్తే పెద్ద బాడీ లాగా అనిపించింది వాళ్ళకి. హైట్ ఉన్నాడు కదా. హైట్ ఉన్నాడు. సో మేల్ పర్సన్ అంటే భార్య భర్త కూతురు అనుకుని అనుకున్నారు ఉంటారు. అవును. ఫస్ట్ లో. సో ఇదేంటి డ్రైవర్ ఒక్కడే అని చెప్పారు కదా, ఇక్కడ అంటే ముగ్గురు ఉన్నారు. ఒకరు కాదు ముగ్గురు ఉన్నారు. అంటే మళ్ళీ డ్రైవర్ని అడిగితే ఆ లైట్ సడన్ గా నేను అంటే అర్ధరాత్రి ఆ టైంలో వాళ్ళు కూడా చీకట్లో. ఫోకస్ ఉండదు కదా, సడన్ గా చూసినప్పుడు వీళ్ళు హగ్ చేసుకుండడం వల్ల లాంగ్ షాట్ లో ఒకరే అనేది అతను అనుకుని ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఈ విషయాలంతా కూడా ఇప్పుడు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా తల్లి, అన్న, భర్త, వీళ్ళ ముగ్గురు మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే వీళ్ళు నిజమే చెప్తున్నారా, ఆమెకి సమస్య లేవు, దేవత ఆమె పేరుతోనే ఆస్తులన్నీ ఉంటాయి, అన్ని ఆమె చూసుకుంటది, ఇవన్నీ చెప్తున్నారు. సో అందుకని ఇప్పుడు అంటే అటు ఆఫీస్ లో కూడా పోలీసులు విచారించారు, దాదాపు ఇప్పటి వరకు 200 మందిని విచారించారు. సో అందుకని ఎక్కువగా ఫోన్ మీదనే ఫోకస్ చేసి చేస్తున్నారు. ఫోన్ లో కానీ ఎక్కువ విషయాలు రానప్పుడు ట్రెడిషనల్ వేలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటది అంటే వాళ్ళకి సంబంధించిన క్లోజ్ సర్కిల్ ని గట్టిగా పదే ఎప్పుడైనా ఏదైనా మళ్ళీ వీళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ దొరికినాక మళ్ళీ విచారించడం ఇవి చేస్తారు. ఎందుకంటే చాలా సార్లు దాచాలని కాకపోవచ్చు కానీ వాళ్ళు కొన్ని విషయాలు చెప్పరు, అయిపోయిందిలే ఎందుకులే అని చెప్పరు. సో అందుకని ఇప్పుడు వాటినంతా చెప్పించే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ చివరి కాల్స్ వెళ్ళిన తల్లి అండ్ బ్రదర్ వీళ్ళిద్దరిని ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే భర్తకి ఆమె ఫోన్ చేయలేదు. మామూలుగా అయితే భర్తతో క్లోజ్ గా ఉంటే భర్తకు కూడా ఫోన్ చేసి ఉండాలి, కానీ భర్తకు ఫోన్ చేయలేదు. అంటే భర్త మీద ఇంకేమన్నా కంప్లైంట్లు ఉండడము లేకపోతే ఉండడమా, లేకపోతే ఎందుకు చివరి కాలు భర్తకు చేయలేదు, ఓన్లీ వీళ్ళకి చేసింది. అట్లాగే పిల్లలు కూడా చనిపోతాం అనుకున్నప్పుడు కనీసం నాన్నతో మాట్లాడాలనేది ఏదో ఒకటి ఉండాలి కదా, అది కూడా ఎందుకు చేయలేదు వాళ్ళు. సో ఇవన్నీ అంటే వాళ్ళు చేయాలంటే వాళ్ళ దగ్గర ఫోన్ లేదు, ఆమె దగ్గర ఉంది. సో ఇవన్నీ అనుమానాలు అయితే ఉన్నాయి పోలీసు. సార్ ఒకవేళ ప్రాపర్టీ ఇష్యూ గొడవలు వాళ్ళ మదర్ కి బ్రదర్ కి చేసి ఉంటే ప్రాపర్టీ ఇష్యూ అయితే హస్బెండ్ కి కొంత ఐడియా ఉండుండొచ్చు,
మరి అదేమైనా డిస్కస్ చేశారో లేదో అదే ఇప్పుడు హస్బెండ్ మీడియాతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ వాళ్ళు మాట్లాడరు, కానీ అవును. పోలీసుల దగ్గర మాట్లాడకుండా కుదరదు అనమాట. వాళ్ళు అవును. అన్ని యాంగిల్స్ లో చూస్తారు. అవును. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. రైట్. థ్యాంక్ యూ సార్.